సీరియస్లీ ఇది గత 2 రోజులుగా ఆవిర్భావ సభ చేయట్లేదు అన్నప్పటి నుంచి ఒకటి పాదయాత్రకు సంబంధించి అవి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా సినిమాటిక్గా ఉంది. ఇది కాదు కదా మా పవన్ కళ్యాణ్, అసలు అధికారంలో ఉండి మనం సభ పెట్టుకోకపోవడం ఏంటి అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఇక అవతల వాళ్ళకైతే ఇది ఒక బందర్ లడ్డు దొరికినట్టు అయిపోయి దాన్ని ఎలా వాడాలో అలా వాడేస్తున్నారు. రియల్ గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆవిర్భావ సభ పెట్టుకోలేదు, నిజంగానే పవన్ కళ్యాణ్ గారిలో జోష్ ఏమైనా తగ్గిందా? ఇక్కడ ఈ ప్రశ్న చాలా రాజకీయ విశ్లేషకుల్ని ఒకంత ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్న మీరు వేసింది. మీరు చేసిన విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్న సంధించారు. అంటే ఇది నాది కాదు, కోర్ ఫ్యాన్స్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఫ్యాన్స్ కావచ్చు, పార్టీ జెండా పట్టుకుని అంటే అధికారంలో లేనప్పుడే ఓ రేంజ్లో సభలు చేశారు జనసేన ఆవిర్భావ సభ. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ వస్తారు. మంగళగిరిలో కావచ్చు, ఇక్కడ సభ పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడ ఉన్నా అది ఎంత దూరం అయినా సరే ఆ ఖర్చు గురించి కానీ దాని గురించి కానీ ఆలోచించకుండా ఆయన్ని చూడడం కోసము, ఆయన మాట వినడం కోసము సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చే పిచ్చి ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారు అని అంటే అది ఘంటాపదంగా చెప్పొచ్చు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే. మిగతా వాళ్ళకు జన సమీకరణ చేయాలంటే పెద్ద తలనొప్పి. బట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే చాలు, అమ్మో ఎక్కడ ఏం జరిగిపోతుందో అన్న భయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్ కావచ్చు, ఈసారి ఎందుకో చాలా చాలా బాధను కలిగిస్తున్నాయి. సంధ్య గారు, ఇక్కడ ఏంటంటే మార్చి 14 ఆవిర్భావ సభ నిర్వహించకపోవడానికి నాకు అనిపించిన కారణాలు 2. ఒకటి, ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటి ఉధృతంగా కొనసాగుతూ వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఉద్యమీ సభ్యత్వాలు ఎండనక రాత్రనక పగలనక జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఇంటిల్లు తిరుగుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా వ్యయంతో, ఆ తర్వాత సమయంతో, మన యొక్క ఓపికతో, సహనంతో, వీటన్నిటితో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి కొనసాగింపు కంటే వెనువెంటనే ఆవిర్భావ సభ పలానా చోట మంగళగిరి కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడైనా తిరుపతి కావచ్చు, అక్కడ వెంటనే నిర్వహించుకోవాలి, అందరినీ ఒకసారి తరలిరండి అంటే ఒకంత అసహనానికి శ్రేణులు గురవుతారేమో అని పార్టీ శ్రేణులు ఆలోచించి ఉంటాయి నాకు అనిపించింది. అదొక కారణం. అలాగే బాగా అసలు వేసవికాలం ఎలా ఉందంటే ఈసారి మనం ఎవరు కనీ వినేరుగనే విధంగా ఈసారి ప్రచండ భానుడి యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం ఎలా ఉందో. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మార్చి 19 సినిమా విడుదల పెట్టుకునేటప్పటికీ సభ్యత్వ నమోదు, వెనువెంటనే ఆవిర్భావ సభ, వెనువెంటనే ప్రీ రిలీజ్ ఈవెంట్, వెనువెంటనే సినిమా అనేటప్పటికీ ఏంటంటే పూర్తిగా ఏంటంటే వీళ్ళ మీద ఒక తెలియనటువంటి వ్యయ భారాన్ని మోపినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి ఆవిర్భావ సభ ఒక సంవత్సరం మనం నింపాదిగా ఆపుకొని ప్రశాంతంగా వచ్చే సంవత్సరం భారీ ఎత్తున నిర్వహించుకుందాం. అప్పటికి కొంత వాతావరణం ఎన్నికలకు వెళ్ళేటటువంటి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏంటంటే 4వ సంవత్సరం నుంచి మీకు ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఆ దిశగా ప్రయాణం చేద్దాం, ఈ సంవత్సరం కొంత వీళ్ళకి వెసులుబాటు కల్పిద్దాం కార్యకర్తలకని అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. సరే, 14వ తేదీ మీరు చెప్పినట్టు పాడేరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి నేపథ్యంలో ఏంటంటే కొంత సున్నితమైనటువంటి అరకు, పాడేరు 2 ఏంటంటే వైకాపాకు చాలా పట్టున్న ప్రాంతాలు. అవును, మీకు మొన్న ఎన్నికల్లో కూడా అక్కడ వైకాపానే మనకి అక్కడ తన హవాన్ చాటుకుంది. సరే, అదొక కారణం కాసేపు పక్కన పెడితే, ఇక్కడ మీకు గతంలో కిడారి సర్వేశ్వరరావు గారు ఒకరు, శివేరి స్వమ, వీళ్ళు మావోయిస్టుల చేతిలో హతమైన సంగతి మనకు తెలిసిందే. మార్చి 31 కల్లా అమిత్ షా గారు నక్సల్స్ లేనటువంటి, మావోయిస్టులు లేనటువంటి ఒక భారతదేశాన్ని చూడాలనుకునేటటువంటి ఒక మిషన్ ఒకవైపు కొనసాగుతూ ఉంది, భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. దాంట్లో అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలు తెలుగు నేల మీద, తెలంగాణను కాసేపు పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో అరకు, పాడేరు 2 చాలా కీలకమైన, శ్రీకాకుళం నుంచి మనకు దిగువకు వచ్చేటప్పటికి చాలా కీలకమైనటువంటి సాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు అరకు, పాడేరు. మీకు అసలు విజయనగరం అసలు మీకు టచ్ అవ్వకుండా అరకు నియోజకవర్గంలో నుంచి శ్రీకాకుళంలోకి వెళ్ళిపోవచ్చు. శ్రీకాకుళం జిల్లా అంటే ఒడిశాలోకి వెళ్ళిపోవచ్చు. చాలా సున్నితమైనటువంటి ప్రదేశం అది. పైగా కొంత భద్రతా కారణాల దృష్ట్యా అట్లాగే అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసుకుంటారు, ముందస్తు జాగ్రత్త చర్యలు. ఇంటెలిజెన్స్ తన పని తాను చేసుకు వెళుతుంది కదా.
దానిలో భాగంగా ఈ విధమైనటువంటి భద్రతా కారణాల మధ్య పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఉప ముఖ్యమంత్రి కదా, 5 శాఖలకు ఆయన మంత్రి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ సున్నితమైనటువంటి వాతావరణం, సున్నితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అటువంటి భద్రతా కారణాల మధ్య ఆయన పర్యటించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చెప్పిన లెక్క ఒకలా ఉంది. అంటే జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, అధినేత దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తున్న దానికి కావచ్చు, ఎవరు షాడోస్ లేరు. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారే షాడో, ఆయనే కోట కట్టారు, వీళ్ళెవరు కట్టలేదు అన్నట్టు వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మరి మీరు మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి. అయినా మళ్ళీ మీకు చెప్తున్నాను, మళ్ళీ నేను మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం అంటే ఎవరో పరిచే రెడ్ కార్పెట్ కాదు, ఎవరో మీకోసం పరిచే రెడ్ కార్పెట్ వెల్కమ్ కాదు, ఎవరో మీకు రెడ్ కార్పెట్ పరిచి రాజకీయాలకు వెల్కమ్ చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోండి అని చెప్పి ఎవరూ మిమ్మల్ని ఆహ్వానించరు, స్వాగతించరండి, స్వాగతం పలకరు. రాజ్యం వీరభోజ్యం అండి. మీరు సాధించుకోవాలి, మీకు కావాల్సిన దాన్ని రాజకీయాల్లో మీరు సాధించుకోవాలి. మీరు ఇప్పుడు అక్కడ కంఫర్టబుల్గా మీరు ఒక కుషన్ సోఫాలో కూర్చుని ఉన్నారు, నేను కంఫర్టబుల్గా సేమ్ కుషన్ సోఫాలో నేను కూర్చుని ఉన్నాను. మనం ఇంత కంఫర్టబుల్గా మనం కూర్చున్నటువంటి కుషన్ సోఫాలో నుంచి ఎవరో వచ్చి లేవండి మేము కాసేపు కూర్చున్నామంటే మనం లేవడానికి మన మనసు అంగీకరించదు, హ్యూమన్ సైకాలజీ అది. అట్లాంటిది ముఖ్యమంత్రి పీఠం, ముఖ్యమంత్రి కుర్చీ మీకు ఊరికే రాదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం మాట్లాడుకున్న విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. మిర్యాల వెంకట్రావు గారితో, కాపునాడు వ్యవస్థాపక చైర్మన్తో గవర్నెన్స్లో అన్ని కమ్యూనిటీస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కదా అంటే వారం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు ఆయన. వారం తర్వాత ఇంటికి వెళితే అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి గారు. డీజీపీ ఎవరు? పలానా దినేష్ రెడ్డి గారు. టీటీడీ చైర్మన్ ఎవరు? సుబ్రహ్మణ్యం రెడ్డి గారు. స్పీకర్ ఎవరు? సురేష్ రెడ్డి గారు. మన హోమ్ మినిస్టర్ ఎవరు? జానారెడ్డి గారు. ఇలా ఉంటుంది రాజ్యం, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠం కోసం 20 సంవత్సరాలు ఎదురు చూసి ఆ పీఠం మీద ఆయన ఆసీనులు అయిన తర్వాత ఏంటంటే, నావాడు నేను ఇలా చూస్తే స్పీకర్ నావాడు, హోమ్ మినిస్టర్ నావాడు, తర్వాత డీజీపీ నావాడు, అడ్వకేట్ జనరల్ నావాడు, టీటీడీ చైర్మన్ నావాడు, హుడా చైర్మన్ అండి, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఇట్లా అందరూ నా వాళ్ళే కనిపించాలి, నా వాడి కోసం నేను కంకణం కట్టుకొని నేను కూర్చున్నాను. మిగతా వాళ్ళకు కూడా నేను ఎక్కువ తింటాను, మిగతా వాళ్ళందరూ కొంచెం తక్కువ తినండి, అర్థమైందా? అలా 5 సంవత్సరాల పాటు మాయాబజార్ సినిమా ఆడించాడు రాజశేఖర రెడ్డి గారు. అమ్మహా ఇమ్మిహా ఉమ్ముహు అని చెప్పేసి. అందరూ కేవీ రెడ్డి డైరెక్టర్ అనుకుంటారు కానీ సారీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాయాబజార్ ఆడించారు, 2004 నుంచి 2009 వరకు. మీకు అర్థమవుతుందా? అలా పవన్ కళ్యాణ్ గారికి నా వాడికి, నా తర్వాత నా వాడికి ఈ స్థానం ఉండాలి, ఈ స్థాయి కావాలి, ఈ స్థాయిలో ఉండాలి, ఈ స్థాయికి చేరుకోవాలి, ఈ స్థాయిలో పలానా వాడు ఉండాలి, వాడికి ఇది దక్కాలి అని ఆయన అనుకోవాలి. అనుకున్నప్పుడు సాధ్యం అవుతుంది. అనుకోవాలని మనం కోరుకుందాం. అనుకుంటే కానీ ఆయనే అన్నారు, శ్రీకాంత్ కుమార్ సంధ్య గారు చెప్పలేదండి. ఏమని? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు నొక్కి వక్కాణించినటువంటి వాక్యములు ఏవి అనగా, కులం పెద్దన్న పాత్ర పోషించాలి, పెద్దన్న పాత్ర పోషించిన తర్వాత ఈ కులంలో నుంచి ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు, మీరు ఓటు వేసి నన్ను హౌస్లోకి పంపిస్తే భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి అవుతానన్న విషయం మీరు నేను చెప్పలా, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. కావాలనే కదా కోరుకుంటున్నాము. చెప్పిన ఆయనే కదా, 15 ఏళ్ళు ఈయనే ఉంటారని మళ్ళీ చెప్పింది ఈయనే కదా. చిరంజీవి గారి కోసం 25 సంవత్సరాలు పర్యటించి 25 సంవత్సరాల పాటు చిరంజీవి గారు ఈ రోజు పార్టీ పెడతారు, రేపు పార్టీ పెడతారు, ఎల్లుండి పార్టీ పెడతారంటే 2009లో పెట్టారు. అది రాంగ్ టైం అని మనలాంటి వాళ్ళని చెప్పాం. 2014 ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పాం. వై? బికాస్ ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి, ఆకలితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆవురావురమంటూ ఘటోత్కచుడు ఎలా వస్తాడు మీకు వివాహ భోజనం పాటకు ముందు వంటశాలలోకి, అలా వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు చీఫ్ మినిస్టర్ కోసం. అటువంటి బలమైన ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు. తన వర్గాన్ని పెంచి పోషించుకొని పెంపొందించుకొని ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి అపరచాణక్యుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. మరొకవైపు భావోద్వేగంతో కూడినటువంటి తెలంగాణ అంశం, ఎప్పుడు రాష్ట్రం విడిపోతుందో తెలియదు, ఉంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, చంద్రశేఖరరావు గారు ఒకవైపు ఉన్నారు. ఈలోపు రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటి ఒక అంకానికి తెరదీసినటువంటి సమయంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు. వద్దు అని చెప్పినటువంటి రాజకీయ విశ్లేషకుల్లో మనము ఉన్నాం. తుర్లపాటి సత్యనారాయణ, నేనెవరినండి చెప్పడానికి? తుర్లపాటి సత్యనారాయణ గారు క్యాన్సర్తో పోరాడుతూ కిమ్స్ హాస్పిటల్లోనో హిమ్స్లో ఉన్నారు.
తొలపాటి సత్యనారాయణ గారు సోషలిస్ట్ నేత, ఏది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో చాలా ముఖ్యమైనటువంటి నాయకులు. ఆయన చెప్పారు దిస్ ఈజ్ ద రాంగ్ టైం అని మనతో చెప్పారు, ఫోన్లో మాట్లాడించారు. ఫోన్లో మాట్లాడి ఇది రాంగ్ టైం అని చెప్పండి బాబు వాళ్ళకి అని చెప్పి 2014లో చిరంజీవి గారు పెడితే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని మనం ఊహించలేదు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి పరిణామాలు కాసేపు పక్కన పెడితే మీకు అర్థమైంది కదా. వాస్తవం మీరు అన్నది కంటిన్యూ అయ్యి ఉంటే ఖచ్చితంగా 2014 అబ్యూస్గా ఆయన పార్టీ పెట్టి 2009లో ఓడిపోయి పార్టీని విలీనం చేయకుండా ఉన్న ప్రజారాజ్యం పార్టీగా కొనసాగిన 2014లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇవి రెండు ఏమీ ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. అదే అంటున్నా, జనసేన లేదు, ప్రజారాజ్యంతో కలిసి జనసేన లేదు. నిజంగానే ఆయన ఆధ్వర్యంలో అన్న సీఎం అయ్యేవారు, ఆయన డిప్యూటీ సీఎం గా 2014 చిరంజీవి గారు 90ల నుంచి మొదలుపెట్టి ముఠామేస్త్రి సినిమా దగ్గర నుంచి ఇప్పుడు పెడతారు పార్టీ, రేపు పెడతారు, ట్యాగూర్ అప్పుడు పెడతారు, ఇంద్ర తర్వాత ట్యాగూర్ మధ్యలో పెడతారు. ఇంత చర్చ జరిగిన తర్వాత మీకు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టడానికి అందరూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లొకలొకలు, ఆయన ముఖ్యమంత్రి కానివరము బీసీ గర్జన ఒకటి జరిగిందండి. సోనియా గాంధీ గారు వచ్చారు, శివశంకర్ గారు, హనుమంతరావు గారు, రాజశేఖర రెడ్డి గారికి అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే శివశంకర్ గారు ఎవరో ముఖ్యమంత్రి అయిపోతారు అనే లోపు చిరంజీవి గారు ఏం చేశారంటే ఇంద్ర ట్యాగూర్ ఇవన్నీ విడుదలయ్యేటప్పటికి అసలు చిరంజీవి గారు ఇంకా అప్పుడు కోల్పోయిన అవకాశం చిరంజీవి గారే. అంటే చిరంజీవి గారు వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరొక ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారు మూడోసారి ముచ్చటగా. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒడిసిపట్టుకుని ఆయన పాదయాత్ర చేశారు. ఏమని చిరంజీవి గారు ఇప్పుడు పార్టీ పెడితే చిరంజీవి గారికి అవకాశం వస్తుందే తప్ప నేను ఇక్కడ ఇలాగే ఉండిపోతానని ఆయన వెంటనే పాదయాత్ర కదా. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మీరు ఇందాక 15 సంవత్సరాలు బాబు గారే ముఖ్యమంత్రి, బాబు గారు 4వసారి ముఖ్యమంత్రి. బాబు గారిని ఇవాళ నేను మీరు కొత్తగా ముఖ్యమంత్రిగా చూడాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసాం, విభజిత ఆంధ్రప్రదేశ్ చూసాం, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. ఎందుకు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం? ఒక జి రాజారాం గారు, ఈ మీ సామాజిక వర్గం నుంచి ఒక జి రాజారాం గారు, ఒక మండల వెంకటకృష్ణారావు గారు, ఒక అనంతుల మదన్మోహన్ గారు, ఒక పి శివశంకర్ గారు, ఒక వి హనుమంతరావు గారు, ఒక డి శ్రీనివాస్ గారు, ఒక ఎంఎం పల్లవరాజు గారు, ఒక బొత్స సత్యనారాయణ గారు, ఒక కన్నా లక్ష్మీనారాయణ గారు, ఒక దాసనారాయణరావు గారు మరియు స్వయంగా కె చిరంజీవి గారు, ఇంతమంది ముఖ్యమంత్రి పదవికి అంటే ఆ కుర్చీకి దగ్గరగా వెళ్ళి సామాజిక వర్గం నుంచి ఆ కుర్చీని చూసి కనీసం ముట్టుకోకుండా వెనక్కి తిరిగి వచ్చారు. కాబట్టి వాళ్ళందరి ఆశలు ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక వర్గం అంతా ఎవరి మీద ఆశలు పెట్టుకుందో, ఏ కోరికతో జీవిస్తుందో ఒకసారి మీరు ముఖ్యమంత్రి అయితే చూద్దామని అనుకుంటున్నారు. అందుకే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరో అన్నారు మనతోనే, మనకి కామెంట్ బాక్స్లో పెట్టారు ఏమని, మరి వైకాపాలో మీరు అడిగేటటువంటి దమ్ము ఉందంటే ఎస్ వైకాపాలో బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వండినే మనం అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా. ఇటైతే పవన్ కళ్యాణ్ అటైతే కాకపోతే సత్యనారాయణ గారని మనం చెప్పాం. మనం అటైతే బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి అని అంటున్నాం. ఈ సామాజిక వర్గానికి ఎందుకు ఈ సామాజిక వర్గానికి ఇవ్వాలి? నాట్ ఓన్లీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి పీఠం మీద ఆసీనులు అయితేనే శ్రామిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక యాదవుడైనా, ఒక మత్స్యకారుడైనా, ఒక కల్లుగీత కార్మికుడైనా, ఎవరైనా, ఒక పద్మశాలి అయినా ఎవరైనా సరే మీకు ఇంత బలమైన సామాజిక వర్గం ముఖ్యమంత్రి కాకుండా మిగతా సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎంత సుదీర్ఘమైన వివరణ. సీరియస్లీ అంటే నిజంగా అంటే ఇంత ఈ ఆవిర్భావం అనేది జోష్ పెరిగి ఉండుంటే, సభ జరిగి ఉంటే నిజంగానే జన సైనికుల్లో కావచ్చు, పార్టీలో కావచ్చు ఒక ఉత్తేజం అనేది అయితే వచ్చి ఉండేది. బట్ పార్టీ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అనేది క్లియర్ కట్గా మీ మాటల ద్వారా. వాళ్ళ జనసేన వాళ్ళే మన కామెంట్ బాక్స్లో ఏమంటున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని కూటమిలోంచి వెలుపలికి రమ్మంటున్నారు, వెలుపలికి వచ్చి ఆయన ఒంటరిగా పోరాటం చేయమంటున్నారు, ఒంటరిగా పోరాటం చేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వమని చెప్తున్నారు. అది సాధ్యం కాదు, అలా అయితే ఆయనే ఓడిపోతారని ఎవరు కామెంట్ చేశారు. సరే కూటమిలో నుంచి వెలుపలికి రావద్దు, కూటమిలోనే ఉంటారు. మళ్ళీ కూటమి అధికారులకు రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గం కృషి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి, అదే కదా మనం కోరుతున్నది. కూటమిలోనే ఆయనకు ఒక పర్యాయము అంతే, ఆయనకు ఒక పర్యాయం ఇవ్వండి అవకాశం. మళ్ళీ కొత్త చర్చకు వాళ్ళే తెరలేపారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది వేరే విషయం, లోకేష్ తెర మీద తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు ఈయన పార్టీ కోసం తగ్గిన పక్కన పెట్టేసి లోకేష్ గారిని సీఎం చేస్తాను అని అంటే పవన్ ఫ్యాన్స్ కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, జనసేన పవన్ అభిమానించే వాళ్ళు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఏం అనుకుని ముందుకెళ్తారన్నది క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది కదా. అదనైతే చెప్పిందని శిరోధార్యం, దాన్ని ఎవరు కాదనలేరు. ఎవరైనా సరే ఆయన ఏం చెప్తే అది అనేసి లోపలైతే అంతర్మదనం అయితే అవుతుంది కదా. అదేంటి ఇన్ని రోజులు ఆయన ఒక్కసారైనా సీఎం కాకపోతారా?
మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం పీఠం మీద చూడలేకపోతామా? సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీనియర్ కాబట్టి ఓకేలే అనేసి అనుకుంటారు. బట్ లోకేషన్ ఈ మధ్య అదోటి స్టార్ట్ అయింది కదా, మరి దాన్ని ఎలా ఆన్సర్ చేసుకుంటారనడానికి సమాధానం లేదు కదా. ఇక్కడ నేను మీకు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి నాయకుడు. అది తెలుగుదేశం పార్టీ, వాళ్ళ పార్టీ. రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు అన్నది అది సంప్రదాయం. అది గారు ఎవరు అది వాళ్ళ పార్టీ. అక్కడ లోకేష్ గారికి వాళ్ళ పార్టీలో అత్యధికులు అయినటువంటి శాసనసభ్యులు 135 మంది వాళ్ళు ఉన్నప్పుడు ఆయనకి అవకాశం ఉంటుంది, ఉండాలి కూడా. అంతే కదా. కాదనడానికి మీరెవరు నేనెవరు? బయటికి వెళ్ళిపోయినా నష్టమే. ఆయన ఇప్పటికే తోటి కంటిన్యూ అవ్వాలి. గతంలో శాసన మండలి సభ్యుడు చేశారు. శాసన మండలి సభ్యత్వం తర్వాత ఆయన ఆ శాసన మండలి సభ్యుడిగానే రాష్ట్ర మంత్రి చేశారు. అప్పుడు ఐటీ మినిస్టర్ చేశారు. ఓడిపోయి మళ్ళీ అదే నియోజకవర్గంలో ఆయన అత్యధిక ఆధిక్యతతో ఆయన గెలుపొంది మళ్ళీ రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టడమే కాకుండా ఇవాళ పరిపాలనాపరమైనటువంటి అన్ని అంశాలలో లోకేష్ గారు పూర్తి స్థాయిలో తీర్చిదిద్దబడ్డారు. ఆయన తనదైనటువంటి శైలిలో పార్టీ మీద నాయకుడిగా తనదైనటువంటి ప్రగాఢ ముద్ర ఆయన వేస్తున్నారు. ఆయనకు అర్హత ఉంది ముఖ్యమంత్రి కావడానికి. మోరోవర్ ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటున్నారు. మంగళగిరి శాసనసభ నియోజకవర్గానికి అన్ని వేళలా అందుబాటులో ఉన్నారు. ప్లస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే స్పందిస్తున్నారు, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు, అడ్రస్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏది ఉన్నా సరే తనదైన శైలిలో సమాధానం చెప్తున్నారు. యాక్షన్ అనేది ఇట్లా చిట్కలో చూపించేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.